ప్రస్తుతం రోహిత్ శర్మ టీమిండియా తరపు కేవలం వన్డేస్ లో మాత్రమే ఆడుతున్నాడు. గత ఏడాది టీ20 ప్రపంచ కప్ తర్వాత ఆ పొట్టి ఫార్మెట్ కి రిటైర్మెంట్ ప్రకటించిన హిట్ మ్యాన్ IPL 2025 టైంలో టెస్ట్ లో కూడా రిటైర్మెంట్ ప్రకటించి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో రోహిత్ కేవలం వన్డేస్ లో మాత్రమే కొనసాగుతున్నాడు. ఈ క్రమంలో గత కొన్ని రోజులుగా రోహిత్ శర్మ వన్డే ఫ్యూచర్ పై కొన్ని రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ముఖ్యంగా 2027 వన్డే ప్రపంచ కప్ వరకు రోహిత్ కొనసాగలేడు అని, ముందే అతన్ని తప్పిస్తున్నట్లుగా BCCI చూస్తోంది అని ఒక వినికిడి. ఈ నేపథ్యంలో భారత వన్డే కెప్టెన్ రోహిత్ శర్మకు 2027 ప్రపంచ కప్ చివరి టోర్నమెంట్ అవుతుందని భారత మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ అభిప్రాయపడ్డారు. ఇక కైఫ్ మాట్లాడుతూ, నా దృష్టిలో రోహిత్ శర్మకు 2027 వన్డే ప్రపంచ కప్ చివరి టోర్నమెంట్ గా ఉంటుంది. అప్పటి వరకు రోహిత్ కొనసాగుతాడు. అతని అనుభవం జట్టుకు చాలా ఇంపార్టెంట్. అలాగే ఇప్పుడున్న యువ ఆటగాళ్లు కూడా అతని సూచనలు ఇంపార్టెంట్. అందువల్ల రోహిత్ తప్పుకునే ఛాన్స్ లేదు. BCCI కూడా ఆ టోర్నమెంట్ తర్వాతే నాయకత్వ బాధ్యతను గిల్ కు అప్పగిస్తుందని మహమ్మద్ కైఫ్ చెప్పుకొచ్చారు. ఇక గిల్ కూడా అండర్సన్ టెండూల్కర్ సిరీస్ లో కెప్టెన్ గా అద్భుతంగా రాణిస్తున్నాడు. జట్టును ముందుండి నడిపించాడు. దీంతో ఫ్యూచర్ లో గిల్ 3 ఫార్మెట్స్ కి నాయకత్వ బాధ్యతలు వహించే ఛాన్స్ ఉందని కైఫ్ చెప్పుకొచ్చాడు.